ఇవాళ అందరికీ తెలుసు సావిత్రిబాయి పూలే గారి జయంతి. ఇవాళ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం కూడా. కాబట్టి ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ తెలుసు సావిత్రిబాయి పూలే గారు ఒక సంఘ సంస్కర్త, అట్లాగే పోరాట యోధురాలు, అందరికీ స్ఫూర్తి ప్రదాత అనేది మనందరికీ తెలుసు. ఇవాళ మహిళా విశ్వవిద్యాలయంకి అతి సమీపంలో సావిత్రి గారి విగ్రహ ఆవిష్కరించుకోవడం మనందరికి ఎంత ఆనందకరమో, గర్వకారణమో అంతే సముచితం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం అహర్నిశలు దంపతులుగా వారిద్దరూ కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఇప్పుడున్నటువంటి కాలంలోనే మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నా కూడా అనేక సమస్యలు మనం చూస్తున్నాం. అటువంటిది ఇంకా 200 సంవత్సరాల ముందు ఆవిడ పుట్టినటువంటి మహారాష్ట్ర లాంటి ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్నటువంటి ఆ సమాజంలో ఆ దంపతులు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేశారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాణాన్ని తెగించి వాళ్ళు కష్టపడ్డారు. మనం ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అటువంటి సావిత్రి గారి విగ్రహాన్ని ఎందుకు సముచితమైన ప్రాంతంలో బీసీ సంఘర్షణ సమితి వాళ్ళు పెట్టారని చెప్పడానికంటే, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అంటే చూస్తే మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు కానీ, అలాగే మన ఎస్పీడబ్ల్యూ జూనియర్, అలాగే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కానీ, పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇక్కడ తిరుగుతుంటారు. ఆ విగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరు స్ఫూర్తిని తీసుకోవాలి. దంపతుల యొక్క ఆశయాలను మనం కంటిన్యూ చేయాలంటే ఇది ఖచ్చితంగా సముచితమైన ప్రాంతాన్ని బీసీ సంఘర్షణ సమితి వాళ్ళు ఎంచుకున్నారని నేను భావిస్తూ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి దీనివల్ల వచ్చే లాభం ఏం లేదు. అటువంటిది మనం వాళ్ళ ఆశయ సాధనకు మనం కూడా మన వంతు సాయం చేసిన వాళ్ళం అవుతాం అనుకుంటున్నాం. ఇంకొకటి, సావిత్రి గారు ఒకటి నమ్మారు, కుల వివక్ష గాని లింగ వివక్ష గాని విముక్తి చేయాలంటే ఒకే ఒక ఆయుధం చదువు అని. అందుకే వారు ఆ కాలంలోనే భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను స్థాపించారు. వాళ్ళు స్థాపించినప్పుడు 6 మందితోనే స్టార్ట్ చేశారు. కానీ అనతి కాలంలోనే 18 కళాశాలను ప్రారంభించడం, దాదాపు 100 మంది విద్యార్థుల్ని చదువు చెప్పారు. ఇప్పుడున్నటువంటి పూణే మహిళా యూనివర్సిటీ కూడా సావిత్రి గారి పేరుతోనే ఉంటుంది ఆ యూనివర్సిటీ. సో అటువంటి విద్యావేత్త ఆవిడ ఒక్క ఉపాధ్యాయురాలే కాదు, రచయిత్రి కూడా, అలాగే సేవకురాలు కూడా. అంటే రోగులను గాని, వితంతువులు గాని అందరికీ ఆవిడ సేవలు అందించారు. ఒక నిజమైన సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు. సంఘ సంస్కర్త నిజమైనదే అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు బతికినంత కాలం సమాజాని కోసమే పనిచేస్తారు. చివరికి వాళ్ళు మరణించడం కూడా సమాజ సేవలోనే మరణించారు. ఆల్రెడీ తెలుసు, ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఆవిడ ప్లేగ్ వ్యాధికి గురై చనిపోయారు. కాబట్టి వాళ్ళు నిజమైన సంఘ సంస్కర్త. అటువంటి వారి ఆశయాలు ఏం లేవు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, వారికి సమానత్వము, వారికి ఆత్మగౌరవము, ముఖ్యంగా మహిళలు విద్యను అభ్యసించాలి. ఇటువంటివే ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్యాలన్నిటినీ మనం కొనసాగించే విధంగా వారిని ఎప్పుడూ కూడా మనం స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, వారి జయంతి అలాగే వర్ధంతి వేడుకలు ఎలాగో మనం ఘనంగా నిర్వహించుకుంటుంటాం, అట్లాగే వారి ఆశయాలను కూడా కొనసాగిస్తే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. చివరిగా ఒక్కటి చెప్పాలి, ఏవైతే వాళ్ళ ఆశయాలు ఉన్నాయో, పూలే దంపతుల ఆశయాలను తన పరిపాలనలో ఒక లక్ష్యంగా, విధానాలుగా మార్చుకున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ఏ సంక్షేమ పథకం చేసినా కూడా మహిళలను కేంద్రీకృతంగా చేశారు. అది అమ్మఒడి పథకం అయితే ఏమి, ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, మహిళల భద్రత కోసం దిశ
వ్యవస్థను తీసుకురావడం, రాజకీయాల్లో ఎవ్వరూ మునుపెన్నడూ చెయ్యని విధంగా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే మీ ముందున్నా. ఎందుకంటే తిరుపతి నగరపాలక సంస్థ జనరల్ మహిళ కేటాయించినా కూడా ఒక బీసీ మహిళను అయినటువంటి నాకు అవకాశం లభించింది అంటే ఆ రిజర్వేషన్ కారణంగానే నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మొదటి మహిళా ఉపాధ్యాయురాలో నాకు కూడా మొదటి మహిళ తిరుపతి నగరపాలక సంస్థ మేయర్గా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అలాగే ఇవాళ ఇంత గొప్పటి కార్యక్రమాన్ని నిర్వహించిన బీసీ సంఘర్షణ సమితి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.